హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు నిన్నటి వీడియోలో చూపించాను కదండి, శారీ బ్లౌజ్ మీషోలో ఆర్డర్ పెట్టారు, ఒక డాన్సర్ అయితే మనకి ఇచ్చారు అని చెప్పేసి. వాళ్ళది బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి. తన పేరు నాగలక్ష్మి అనమాట. మాకు నియర్ బైయే ఉంటుంది మన్నూరులో, కానీ నాకు తెలియదు. ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి చూశారు కదా, ఈ విధంగా అయితే పెట్టాను. కొద్దిగా సౌండ్స్ అయితే ఇగ్నోర్ చేసేయండి. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ పెట్టాను అనమాట. ఇది నిన్న ఈవినింగ్ కుట్టాను, అందుకే లైట్కి కూడా మీకు అంతగా అనిపించలేదు. పక్కన సలీమా కూడా ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఏం చేశానంటే, బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అది ఎలా థ్రెడ్స్తో టై చేసుకుంటారు కదండి బ్యాక్ నెక్, అలా స్టిచ్ చేయమన్నారు. కింద చిన్నగా హుక్స్ పెట్టమని, ఇంకా దానికైతే నెక్ మొత్తం కూడా థ్రెడ్స్ పెట్టేసేమన్నారనమాట. అది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్యాడెడ్ కూడా అవి కూడా పెట్టాను. చూసారు కదా, ప్రిన్స్ కట్ పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇంకా మధ్యలో ఉందన్నమాట. ఇక్కడ థ్రెడ్స్ అయితే పెట్టాలి. పైపింగ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను. ఫ్రంట్ కూడా నేను ఏమనుకున్నానంటే, ఒక లేస్ అనేది వేద్దామని చెప్పేసి రివర్స్లో ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇంకా తనకు అడిగితే మాత్రం అక్క వద్దులేండి అన్నది. ఇంకా సరే అని చెప్పేసి బ్యాక్ సైడ్ థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను. ఇంక ఇక్కడ హ్యాండ్స్ అయితే చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టానండి. ఇంకా చూస్తున్నాను, నడుముకి పట్టి వేస్తే అయిపోతుంది. అలాగే మొత్తం కూడా క్లోజ్ చేసేయచ్చు, అంటే ఇంకా లూజ్ అదంతా పెట్టేసి స్టిచ్ చేసేయచ్చు అని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ అయి పెట్టానండి. ఎక్సలెంట్గా ఉందన్నమాట బ్లౌజ్. సలీమాకు కూడా భలే నచ్చేసింది, నాకు కూడా నచ్చిందనమాట. తను డాన్సర్ అండి, బాగా అంటే లుకింగ్ చూడడానికి కూడా బాగుండాలి కదా. ప్యాడ్స్ అయితే పెట్టమనింది. ఇంకా సరే అని చెప్పేసి ప్యాడ్స్ పెట్టేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. చాలా బాగుందనమాట. తను చూస్తే షాక్ అవుతుంది. శారీ ఎంత ఉందో. ఇది మొత్తం కూడా బ్లౌజు నిన్న కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంక ఈరోజు మార్నింగ్ ఇంకా అది స్కర్ట్ ఉంటుంది కదా, అది కట్ చేసి స్టిచ్ చేసేసాను. మొత్తానికి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళి హుక్స్లు అవి కూడా వేసి వచ్చానన్నమాట. మళ్ళీ ఇంటికైతే వచ్చాను టీ పెట్టుకుందాము అనేసి. మాకు ఫుల్ వర్షం అయితే పడుతుందండి ఇక్కడ రాజంపేటలో. ఇప్పుడు కొద్దిగా తెరపిచ్చింది అనమాట. 4 అయింది. ఇంకా నేను 3కే వెళ్ళాను, 3 కాకుండానే వెళ్ళాను. ఇంకా ఉక్సులు అవన్నీ వేసేసి తనకు ఒకసారి కాల్ చేశాను, తను లిఫ్ట్ చేయలేదు. ఇంకా సరేలే అందులోపు వచ్చేసి టీ పెట్టుకొని తాగుదామని చెప్పేసి వచ్చానమాట. ఇంకా టీ పెట్టుకొని తాగి మళ్ళీ వెళ్ళి తనకు కాల్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. మొన్న ఒక బ్లౌజ్ ఇచ్చారండి, జస్ట్ నిన్న కాక మొన్ననే. 3 డేస్ పట్టినా పర్లేదండి, నాకు బ్లౌజ్ నీట్గా కుట్టివ్వండి, తర్వాత 2 ఇస్తాను అన్నారనమాట. తను ఆఫ్టర్నూన్ అంటే 2కి అలా కాల్ చేసింది, అయిపోయిందా అని చెప్పేసి. ఇంకా నేను రేపు ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇంకా నాగలక్ష్మిది అయిపోయింది కదా, ఈరోజు టూ బ్లౌజెస్, ఇంకా రేపు ఒకటి చూద్దాం. రేపటిలోకి ఈ 3 చేస్తే పాపం తను ముందే ఇచ్చిందండి. ఇంకొకరు వచ్చేసి శృతినో ఏదో పేరు తనది. మెజర్మెంట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ముందే ఇచ్చిందనమాట తినకన్నా ముందు. పాపం ఇంకా అది పక్కన పెట్టేసి ఇవి స్టిచ్ చేశాను. తను తొందరగా కావాలి అనేసరికి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వెళ్తా అని కట్ చేసేసి స్టిచ్ చేస్తాను. ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తాను. తనకు కాల్ చేసి నెక్ నేను మర్చిపోయానండి, అసలు అడగలేదు ఏది పెట్టాలి అని చెప్పేసి. మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను కానీ నెక్ అయితే అడగలేదన్నమాట, మర్చిపోయాను. ఇంకా అది కూడా కాల్ చేసి కనుక్కుంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, మంది కుడుతుంది అని చెప్పేసి. అలా దీనికి అంటే మనకి కామెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పెట్టారండి, అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీకు మొన్న వీడియో పెట్టాను కదా, థ్యాంక్స్ నా కోసం వీడియో చేసినందుకని మమతా గారు అయితే పెట్టారండి. ఎందుకు అంటే తను షాప్ పెట్టుకోవాలి, నేను ఇంట్లోనే స్టిచ్ చేస్తున్నాను, షాప్ పెట్టుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉందన్నమాట తను. ఇంకా నేను దానికి వీడియో చేసి పెట్టాను. అది మీరు కూడా చూడకుండా ఉంటే ఒకసారి అయితే చూడండి మన వీడియోస్లోకి వెళ్ళి. ఆ వీడియో పెట్టినందుకు, నా కోసం పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అన్నారనమాట. తర్వాత వచ్చేసి ఇంకొకరు వచ్చేసి మీరుండేది ఎక్కడ అనేసి కమెంట్ పెట్టారనమాట. మేమున్నదైతే కడప డిస్టిక్, అంటే ముందు ఉన్నదండి కడప డిస్టిక్ అని, ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ చేశారు. అన్నమయ్య డిస్టిక్ రాజంపేట అనమాట. ఇక్కడ వచ్చేసి భానుశ్రీ గారండి, హాయ్ అక్క, ప్లీజ్ నా నేమ్ మెన్షన్ చేయండి అక్క అని పెట్టారు. భానుశ్రీ హాయ్ అండి, మీరు కూడా కమెంట్ చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్. నా వీడియో చూసినందుకు కూడా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, డైలీ అప్డేటెడ్ అంటే నేనేవైనా అంటే కొత్తగా ఏవైనా చూపిస్తాను, అంటే ఏవైనా డిజైన్ చేసి చూపిస్తానండి. లేదు అంటే కనుక మీరు ఏదైనా అడిగారనుకోండి, అది నేను కస్టమైజ్ చేసి చూపించడానికి రెడీగా ఉన్నాను.
మీషోలో కూడా క్లాత్స్ అవి తీసుకున్నాను. స్టిచ్ చేయడానికి కుదరట్లేదండి అసలు నిజంగానే. ఇంకొచ్చేసి అదే మీది ఎక్కడండి అని పెట్టారు కదా! మాది అన్నమయ్య డిస్ట్రిక్ట్. అంటే కడపకు దగ్గర ఉంటుంది. కడపకి తిరుపతికి మధ్యలో ఉంటదనమాట మాది. రాజంపేట అండి. అంటే 50 కిలోమీటర్స్ అటు, 50 కిలోమీటర్స్ ఇటు అనమాట మాకి. కడప మాకు 50 కిలోమీటర్స్ వస్తుంది ఇటు నుంచి. అటు నుంచి మాకు తిరుపతి కూడా 50 కిలోమీటర్స్ నుంచి వస్తుంది. మేమైతే మిడిల్‌లో ఉన్నాం. రాజంపేటలో అయితే ఉన్నానండి. రాజంపేటలో మన్నూరు అనమాట మాది. హాయ్ సిస్టర్, మీరు స్టిచ్చింగ్ చేస్తారు కదా! అదే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసేటివి కాస్ట్ ఎంత తీసుకుంటారో అది కూడా మెన్షన్ చేయండి అనేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారు రఘు హిందూ గారు. మీరు కూడా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ముందు కూడా ఒక వీడియో చేశాను. ఒకవేళ వీలుంటే మళ్ళీ ఒక వీడియోలో క్లియర్‌గా ఏ బ్లౌజ్‌కి ఎంత తీసుకుంటాను, ఏ మోడల్‌కి ఎంత తీసుకుంటాను అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేస్తానండి. రేపటి వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ముందు కూడా ఒక వీడియో చేసున్నాను. అంటే ఇంక మీరు అవన్నీ వెతికి చూడలేరు కదా! మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తానులేండి. మొత్తం కూడా బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా థ్రెడ్స్ అది పెట్టమందనమాట తను. ఇలా పొడవుగానే పెట్టానండి. బావుంటుంది కదా అని చెప్పేసి బ్యాక్ హుక్సే. నేను అంటే చాలా వరకు ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటే కంఫర్ట్ ఉంటదనమాట. ఇంకా తిను ఆల్రెడీ డాన్సర్ కదా! ఫ్రంట్ హుక్ అంతగా బాగోవు. మామూలుగా బాగుండదు కదా! చాలా వరకు కూడా బ్యాక్ నెక్కే ప్రిఫర్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. తినెలా వేసుకుంటది అనుకున్నాను. మళ్ళీ సలీమా అన్నది పక్కనే ఉంది కదా! ఎలా వేసుకుంటది సలీమా అని చెప్పేసి అంటే, సలీమా అన్నది పైనుంచి వేసేసుకుంటుందిలే అక్క అనేసి అనిందనమాట. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇంక తనకు కాల్ చేస్తే, అక్క నేను పైనుంచి వేసేసుకుంటాను. నాకు అలాగే బ్యాక్ హుక్ పెట్టేసి స్టిచ్ చేయండి అని చెప్పేసి అన్నది. చూసారు కదా! బ్లౌజ్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. చాలా బావుంది. ఇంకా నిన్న వచ్చి చూసి వెళ్ళిందనమాట. అదే కాల్ చేశాను. తనకి వచ్చింది. థ్రెడ్స్ అవి మళ్ళీ పెట్టాను పైన. అదే ఖర్చు అదంతా కనిపిస్తుంది కదా! ముందు నాకు అంత ఐడియా లేదు. జస్ట్ డీప్ పెట్టమని నెక్ అనేసి ఐడియా ఉండింది. కానీ ఈ డిజైన్ నాకు అవగాహన అంటే గుర్తులేదు. నాకు మళ్ళీ సలీమా చెప్పింది. ఫ్రిల్స్ అది చిన్నగా పెట్టేశాను. ఓవర్‌లాక్ మొత్తం కూడా చేసేసానండి. ఎక్కడా గుచ్చుకోకుండా. చూస్తున్నారు కదా! ఇంకా చూడండి మొత్తం లుక్ కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే బ్లౌజ్ ఉందనమాట. స్కర్ట్ చూసారనుకోండి మీరు శారీ ఎంతుందో అస్సలు హాఫ్ మీటర్ కూడా అంటే కాల్ మీటర్ కూడా వేస్ట్ కాకుండా మొత్తం పెట్టేశాను. మొత్తం అంటే మొత్తం పెట్టేశాను. నెక్ అయితే ఈ విధంగా పెట్టానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! జస్ట్‌గా ఒక రౌండ్ షేప్ లాగా కిందికి ఇచ్చాను డీప్‌గా. ఇంకా చెప్పాను కదా! గుర్తులేదండి. లేదంటే ముందుగానే ఖర్చు అదంతా కనిపియకుండా లోపల పెట్టేసేదాన్ని. ఇంకా తర్వాత గుర్తొచ్చి మళ్ళీ ఇలా పెట్టేశాననమాట. స్కర్ట్ అండి 5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను లోనకి లైనింగ్ 5 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా శారీ 6 మీటర్స్ అంటే 6 మీటర్స్ ఉండదు. అది కూడా 5 మీటర్స్ 5 ½ ఉంటదనమాట. అంతా కూడా పెట్టేశానండి. ఫుల్ గేరా వచ్చింది. మీకు చూపిస్తాను అసలు. చాలా బావుందనమాట. చూడండి ఇదైతే ముందు 5 మీటర్స్ కదా! ఇది మొత్తం కూడా కట్ చేశాననమాట. పక్కన అక్కని అంటే వీడియో తీయమన్నాను. నేను ఆ అక్క ఇప్పుడు కట్ చేశాను. అంటే మీకు చూపించాలి కదా! అందుకని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ పెట్టానండి. 42 ఇంచెస్ పెడితే అంటే 5 మీటర్స్ తీసుకున్నాను కదా! మొత్తం గెర పెట్టేద్దాం అనుకోని 42 తనకున్న మెజర్‌మెంట్ 42 ఉందనమాట. అంతా పెట్టేశాను. తక్కువ వచ్చిందనమాట. ఇంక అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఒక 3 ఇంచెస్ తగ్గిచ్చి పెట్టాననమాట. నేను జిగ్‌జాగ్ చేస్తాను కదా! అందుకని చెప్పేసి కింద జిగ్‌జాగ్ చేస్తాను. ఇంకా పైనొచ్చేసి ఇంక లోపల లైనింగ్ మడిచి కుట్టేస్తాను. ఇంకా మనకి లోపల లైనింగు ఫ్లోర్ లెంత్ అవసరం లేదండి. జస్ట్ మన కాళ్ళ వరకు ఉంటే సరిపోతుంది కదా! అందుకని చెప్పేసి ఇంకా ఇది తగ్గిస్తే ఏం కాదు. మెయిన్‌దొచ్చేసి ఎక్కువ పెట్టేస్తే సరిపోతుందిలే అనుకున్నాను. ఇంకా అలాగే మెయిన్‌దొచ్చేసి మెయిన్ పీస్ అంటే మనకి శారీ ఏదైతే ఉంటదో అది మొత్తం గీర పెట్టేసాను. ఇక్కడ తక్కువైతే వచ్చిందండి నాకు. కరెక్ట్‌గా 30 ఇంచెస్ ఉంది. దాదాపు 10 ఇంచెస్ దాకా 42 అంటే 12 ఇంచెస్ దాకా తక్కువొచ్చింది. ఇంకా మొత్తం ముందు ఇది కట్ చేశాను. చూద్దాము ఈ పీస్ ఏమన్నా అక్కడ అంటే సరిపోతుందా అని చెప్పేసి చూశాను. చూసిన తర్వాత ఇంచెస్ సరిపోయిందండి. ఈ కార్నర్, ఆ కార్నర్ కరెక్ట్‌గా వచ్చింది. మిడిల్‌లోకి ఇంకొద్దిగా తక్కువ వచ్చిందనమాట పెట్టి చూస్తే. ఇంక అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ జాయింట్స్ ఇదంతా మళ్ళీ మిడిల్‌లో డబల్ జాయింట్ పడతది కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక 3 ఇంచెస్ తగ్గిచ్చే లైనింగ్ అయితే పెట్టేశాననమాట. చూడండి మొత్తం చాలా గీర వచ్చిందండి నిజంగానే. చూస్తున్నారు కదా! ఇంక ఈ పీస్ వచ్చేసి ఈ కార్నర్‌కైతే వేశాను. ఇలా పెట్టి
చూశానన్నమాట. ఇలా పెట్టి చూస్తే ఇంకా మిడిల్ కొద్దిగా తక్కువ వచ్చింది. ఒక 2, 3 ఇంచెస్ దాకా తక్కువ వచ్చింది. ఇంక ఇలా కాదు, ఇలా అయితే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనేం చేశానంటే మొత్తం కూడా స్టిచ్ చేసేసి అంటే కట్ చేసేసి 3 ఇంచెస్ తగ్గిచ్చేసి ఇంకా మొత్తం శారీ ఉంటది కదా! శారీ డబల్ లేయర్ వేసి ఎలాగైతే లైనింగ్ కట్ చేసేసానో లైనింగ్ మొత్తం జాయింట్ చేసేసానండి. కింద కూడా జాయింట్ ఎక్కడైతే పడిందో అదంతా కూడా జాయింట్ చేసేసిన తర్వాత శారీ అనేది డబల్ ఫోల్డ్ మీద వేసేసుకొని ఇది మొత్తం ఓపెన్ చేశాను. ఒక పీస్ ఓపెన్ చేసేసి లైనింగ్ మొత్తం పరిచేసాను. అది కూడా వీడియో తీశాను. మీకు తెలియాలి కదా ఎలాగా అని చెప్పేసి అది కూడా వీడియో తీశాను. చూడండి ఇంకొద్దిగా తక్కువ వచ్చిందనమాట. ఇంక ఇలా కాదు అనుకొని కట్ చేశాను మొత్తానికి. చూసారు కదా జాయింట్ చేసేసి శారీ డబల్ ఫోల్డ్ వేసేసి ఇంకా మొత్తం లైనింగ్ వేసేసాను అనమాట దీని మీద. ఎంత ఉంటే అంతా వేసేసానండి. శారీ ఇక్కడ మిడిల్లో కూడా తక్కువ వచ్చింది నాకు. ఈ మిడిల్ కింద ఉంది కదా జాయింట్ ఎక్కడైతే లైనింగ్ పడిందో దాని కింద ఇంకొద్దిగా జాయింట్ పడింది. ఇంకా సరేలే అని చెప్పేసి కొద్దిగా జాయింట్ అయితే చేసేసాను. చూసారు కదా ఓవరాల్గా అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. ఫ్లేర్ మొత్తం పెట్టేశాను. చూడండి వైర్ జిగ్జాగ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ వైర్ అనేది లేదండి, కనిపించలేదనమాట. ఇంకా సరే అని చెప్పేసి నార్మల్ జిగ్జాగ్ అయితే చేశాను. చూసారు కదా ఎంత ఫ్లేర్ వచ్చిందో మొత్తం పెట్టేశాను అనమాట. తను నడుము దగ్గర పట్టి ఉంటుంది కదా మనం వేస్తాము, అది నాకు స్టిఫ్గా కావాలక్క అని చెప్పేసి అనింది. తను ఆదికి ఇచ్చిన స్కర్ట్ ఏంటంటే కొలతలకి ఇచ్చింది, అది స్టిఫ్నెస్ లేదనమాట. జస్ట్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి పెట్టేశారు. నేను స్టిఫ్నెస్ కోసము క్యాన్వాస్ అయితే వాడాను అనమాట. జిప్పు పెట్టాను, జిప్పు పెట్టేసి స్టిచ్ చేసేసాను అనమాట. చూసారు కదా స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది, బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఇంక నేను బయటికి వెళ్ళలేదండి. అవి మనకి హుక్కుల్లాగా ఉంటాయి కదా, ఇంకా అది కూడా లేదు. ఇంకా తనకి చెప్పాను ఈసారి కుట్టినప్పుడు పెడతానమ్మా అని చెప్పేసి ఉక్సులు అయితే పెట్టేశాను అనమాట. ఉక్సులైనా ఏం కాదు కదా, ఇంకా ఉక్సులే ఇంకా బాగుంటాయి, ఊడిపోవు. ఇంకా చూసారు కదా బ్లౌజు స్కర్ట్ అనమాట. ఎక్సలెంట్ ఫినిషింగ్ అండి, నిజంగా చాలా బాగుంది. ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూద్దాము తను తీసుకెళ్ళిన తర్వాత. తనకి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి. తను కానీ వీడియోస్ షార్ట్స్ అవి పెట్టింది అనుకోండి, యూట్యూబ్ కూడా ఉంది. నాగలక్ష్మి అనే ఉంటుంది అనమాట యూట్యూబ్ కూడా. తను వీడియోస్ పెట్టిందంటే మీకు చూపిస్తాను, ఖచ్చితంగా ఫొటోస్ సెండ్ చేయమంటాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకున్న మీకున్న డౌట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు కదా, అవి నేను క్లియర్ చేశానని అనుకుంటున్నారండి. మమత గారు థ్యాంక్స్ అని చెప్పారు. థ్యాంక్స్ అండి. భానుశ్రీ నీకు కూడా థ్యాంక్స్, అంటే మీకు కూడా థ్యాంక్స్ మన వీడియోస్ చూసి కామెంట్ చేసినందుకు. ఇంకొకరు రఘు ఇందు గారు, మేమైతే చెప్పాం కదా ఎక్కడ ఉంటానో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.